హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా పొలంలో ఉన్న టెంపుల్ని అయితే మేము పూజించడానికి వచ్చామండి. ఇది సంక్రాంతి రోజు అండి. అక్కడ సింపుల్గా అయితే గుడి కట్టామండి. ఈ గుడికి ఒక పెద్ద విశిష్టతే ఉందండి. ఈ గుడి కింద అయితే బంగారు ఉందండి, నిజమండి. ఇంతకుముందు అయితే గుడి ఇలా ఉండేది కాదండి, చాలా బాగుండేదండి. బంగారు ఉందనేసి వాళ్ళు ఏం చేశారంటే చెప్తారండి, బ్లాగ్ జరుగుతూ ఉంటుంది. చూడండి, మా గుళ్ళో మా చేనులో ఉన్న అమ్మవారిని అయితే పూజించడానికి వచ్చారండి. నేను చూసారు అక్కడ మేమైతే చిన్న విగ్రహాలను పెట్టుకున్నామండి. అక్కడ పసుపు రాస్తున్నా కదండి, చూసారా? ఇక్కడ గుడి కింద అమ్మవారి కింద గోల్డ్ అంతా ఉందనేసి పూర్వకాలం గుడి అండి. మా చేనులు మా తాత వాళ్ళు, మా అత్త వాళ్ళు, అలా తాత వాళ్ళు, మా మామ వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ తాత వాళ్ళ పూర్వకాలం నుంచి ఉందండి గుడి అయితే. అప్పటి నుంచి ఉంది. ఇక్కడ గుడి కింద బంగారు అంతా ఉంది అనేసి వాళ్ళు ఏం చేశారంటే గుడి మొత్తం తీసేపిచ్చేసి, అప్పుడు మా అత్త వాళ్ళు ఒక 10 ఏండ్లు ఊర్లో లేకుండా వేరే చోటకు వెళ్ళారండి. మామూలుగా అన్నదమ్ములు ఉంటాయి కదా గొడవలు, అప్పుడు పొలం అయితే చేయలేదు, అందరూ బీడు పెట్టేసినారు. ఒక 10 ఏండ్లు అయితే బీడు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు, మా అత్త వాళ్ళు లేని సమయం చూసి చేన్లో వచ్చేసి గుడి మొత్తం తొలగిచ్చేసి కింద బంగారు ఉంది అనేసి వాళ్ళు ట్రై చేశారండి. గుడి మొత్తం చాలా బాగా పెద్దగా ఉంది అండి. అసలుకి ఎంత బాగుందంటే టెంపుల్ అనేది అంత బాగుందంట అండి. మా ఆయన నాకు ముందు వీడియో చూపించాడు, ఫొటోస్ అనేటివి. అవి ఫొటోస్ మీకు చూపించలేదు నేనైతే, వీడియోలో నేను చూశాను. అలాంటిది వాళ్ళు ఎత్తేసి ఆ అమౌంట్ కోసం అనేసి బంగారు పూర్వకాలంలో ఇప్పుడు తవ్వుతున్నారు కదా భూమిలో బంగారు ఉంటుందనేసి, అందుకోసమని మా గుడి కింద అయితే ఉంది అనేసి వాళ్ళు తవ్వేశారు. చాలా పెద్ద లోతుగా తవ్వేశారు. అది ఇంకా వాళ్ళకి దొరికింది లేది అనేది వీడియో చివరి వరకు చూసారంటే మీకు చెప్పేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి గుండాలమ్మ అండి. అక్కడ రాయి పెట్టాం కదా మధ్యలో, ఈ సైడ్ ఇక్కడ 2 శిలలు ఉన్నాయి కదా చిన్నవి, అక్కడ వచ్చేసి భైరవుడు. ఇక్కడ ముగ్గురు ఉండేది, అక్కడ వచ్చేసి గుండాలమ్మ స్వామి. నేను పసుపు పట్టిస్తున్నా చూడండి. అక్కడ మా అత్త అయితే మా సండేను ఆదివారం మంగళవారం పూజ చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ గమనించారా? కుంకుమ పసుపు పట్టించి పసుపు అంతా పట్టిస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అక్కడైతే మా అత్త ఇంకా అక్కడ గుర్రాలు కూడా పెట్టిండేటివి, అవి లేని సమయం చూసి అందరూ గలీజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అమౌంట్ దొరికింది, బంగారు అవన్నీ ఉన్నాయని తెలిసింది కదా, సో అందుకని వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ పసుపు పట్టించేసాను, కుంకుమ అయితే పెడుతున్నా గుండాలమ్మ స్వామికి. చాలామంది ట్రై చేశారు ఫ్రెండ్స్, వాళ్ళకి దొరికిందే లేదా అన్న విషయం నీకు వీడియో ఎండ్ వరకు చూసారంటే నేను చెప్తా. వీడియో చూస్తున్నట్లయితే మధ్యలో చెప్తానో ఎండ్లో చెప్తానో మీకు చెప్పను. వీడియో చివరకు చూసారంటే తెలిసిపోతుంది మీకే దొరికిందా లేదా అన్న విషయం. నేనైతే సింపుల్గానే పూజ చేశాను. సింపుల్గానే పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే. అక్కడ చూసండి, గమనించారా? అక్కడ పసుపు అంతా పట్టించేస్తాను, కుంకుమ బొట్లు పెడుతున్నాను. చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ అస్సలకి, కానీ నేను ఈసారి ధైర్యం చేసి వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకో నాకు భయం అవుతుంది ఈ టెంపుల్ దగ్గరికి రావాలి అంటే. మా అత్త అయితే పూజ చేస్తుంటుంది, ఈసారి అయితే నేను చేస్తున్నా. మేము వచ్చిన ప్రతి ఒక్కసారి ఇక్కడ పూజ చేస్తూ ఉంటాము. చూడండి, అక్కడ బాగా పెట్టుకున్నాము. చాలా లోతు తవ్వేశారు ఫ్రెండ్స్. అసలుకి నైటే మా అత్త వాళ్ళు చూసిలేదు. 10 ఇయర్స్ అక్కడే ఉండిపోయారు కదా, మంత్లీ ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళిపోయేవారు. అట్లే మళ్ళీ 1 వీక్ తర్వాత చూసారు, వేరే వాళ్ళు చూసి చెప్పారు. అంతవరకు వచ్చేసి చూస్తే చాలా లోతు తవ్వేశారు. అసలుకి ఎంత లోతు తవ్వారంటే అంత లోతు తవ్వారు. వాళ్ళకి కావాల్సింది దొరికింది లేదా అన్న విషయం వీడియో చూస్తున్నారంటే మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను. అంత లోతు తీసేశారు అసలుకి. అక్కడైతే చాలా మంత్రాలు అన్నీ చేశారు ఫ్రెండ్స్. అక్కడ తొందరగా దొరకదు కదా. ఇక్కడైతే నేను పసుపు పట్టించేసాను ఫ్రెండ్స్. అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కదా, అందుకని గుండాల అమ్మకైతే నేను పసుపు పట్టించాను. ఇక్కడ వచ్చేసి మా మామగారు ఫ్రెండ్స్. అక్కడ చూడండి, గమనించారా? అక్కడ సంపంగి పూలు ఉన్నాయనేసి సంపంగి పూల కోసం మా మామ పెద్ద హైట్ అయిపోయింది. సంపంగి పూలు దొరకాలంటే చాలా బాగుంటాయి కదా, స్మెల్ గమనించారా మీరు? చూడండి, అక్కడ ఇంత స్మెల్ బాగుంటాయి ఫ్రెండ్స్. అంతే సంపంగి పూలు దేవునికి పెడదాము అనేసి మా మామగారు కోసిస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ చాలా హైట్ అయిపోయింది ఫ్రెండ్స్, చెట్టు అయితే ఇంకా పెద్దగా అవుతుంది. అసలు డైలీ పూలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సంపంగి నూనె రాసుకోవాలంటే చాలా కాస్ట్లీ కూడా ఫ్రెండ్స్. అది సెంటులకు కూడా వాడతారు కదా ఈ ఫ్లవర్స్.
ఇక్కడ వచ్చేసి నేను పూలు బీకి ఇచ్చాడు మా మామ. ఒత్తులు చేస్తున్నాను నేను దీపం పెట్టడానికి. అక్కడే చేసుకుంటాము ఫ్రెండ్స్. మేము అప్పటికప్పుడు చేసుకొని పూజ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఇక్కడ భైరవుని కూడా కుంకుమ పసుపు పెట్టాను, కానీ కనిపించడం లేదు, అక్కడ కొంచెం తక్కువ అయిపోయినది అక్కడ. ఇక్కడ పత్తి ఆకులు పీక్కున్నాను ఫ్రెండ్స్ నేను దీపం కింద పెట్టడానికి. ప్రసాదం కోసం కూడా పత్తి ఆకులు తీసుకున్నాను, అక్కడ దీపం వెలిగిద్దాము అనేసి. అవి మా చెట్లో కాసిన చామంతి పూలే ఫ్రెండ్స్, చెట్లోటివే ఫ్రెండ్స్ అవన్నీ కూడా. చూడండి ఎంత బాగా ఉన్నదో, గమనించారా వీడియోలో. అమ్మవారిని అయితే నేను పూజించడానికి వెళ్ళాను. దీపం వచ్చేసి అగ్గిపుల్ల వెలిగించకూడదు అనేసి నేను వచ్చేసి అక్కడ గమనించారో చూడండి, అగరబత్తులు తీసుకొని వెలిగిస్తున్నాను. మనం క్యాండిల్తో కానీ అగ్గిపుల్లతో కానీ అలా వెలిగించకూడదంట ఫ్రెండ్స్. అందుకే నేను క్యాండిల్తో వెలిగించకుండా ఇక్కడ వచ్చేసి అగరబత్తులతో వెలిగించాను ఫ్రెండ్స్. అక్కడ గమనించారా. మా ఊర్లో వాళ్ళందరూ చాలా భయపడిపోయారు ఫ్రెండ్స్. ఏంటి మీ గుడి కింద ఎంత బంగారు ఉందా అనేసి వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోయారంట. మాకు కూడా తెలియదు కదా ఉందో లేదా అన్న విషయము. వాళ్ళు ఎలా కనుక్కున్నారో తెలియదు ఫ్రెండ్స్. పూర్వకాల గుళ్ళన్నింటిలోనూ ఇప్పుడు ఒక ఫేమస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే గుడి ఉంటుందో పూర్వకాలంది ఆ గుడి కింద అయితే బంగారు అన్నీ ఉంటాయని పూర్వకాలం పూడ్చిపెట్టేవాళ్ళు కదా భూమిలో. అలా ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా అలానే చేసింటారు అని అలా అనుకున్నారు ఫ్రెండ్స్. మేము పోలీసులు కూడా ఇన్ఫామ్ చేసాము, కానీ వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా అయిపోయింది. వాళ్ళకి దొరికిందా లేదా అన్న విషయం అయితే మాకు తెలియదు అని అనుకుంటున్నారా? కాదు, వీడియో చివరకు చూసాలంటే తెలుస్తుంది. మీరు మధ్యలో చెప్తూ ఉంటా దొరికిందా లేదా అన్న విషయం అయితే. చూడండి అక్కడ పూలన్నిటికీ పెట్టేసాము. చాలా సింపుల్గానే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. నా పూజ ఎలా ఉంది అనేసి లాస్ట్లో చెప్పండి మీరే. పూజ అంతా కంప్లీట్ చేసుకోవడానికి వచ్చేసాము మేమైతే. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు, భోగి రోజు చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే పూజ. సంక్రాంతి రోజు ఊరికి వెళ్ళాలి అనేసి. చూడండి గమనించారా అక్కడ ఎంత బాగుందో చూడండి. అమ్మవారు చూస్తూ ఉంటే నాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. పూలన్నీ అలంకరించాను అక్కడ. చూడండి గమనించారా. మన చెట్లో కాసిన పూలే కదా ఫ్రెండ్స్, అందుకే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నేనైతే లూజ్ హెయిర్ వేసుకున్నాను, వద్దు అనేసి మళ్ళీ జడ వేసేసుకొని మా అమ్మ వద్దు అలా వేసుకోకూడదు అంటే సరేలే అని ఇంకా అక్కడే అల్లేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గరకు వెళ్ళినప్పుడు లూజ్ హెయిర్ వేసుకొని అసలుకి ఆడపిల్లలు వెళ్ళకూడదంట ఫ్రెండ్స్ అసలుకి. ఎందుకంటే అమ్మవారికి అలా నచ్చదంట ఫ్రెండ్స్ అసలుకి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా లూజ్ హెయిర్ అసలు వేసుకొని వెళ్ళకూడదంట ఫ్రెండ్స్, జడ వేసుకొనే వెళ్ళాలి అంట. అందుకనే ఫ్రెండ్స్ నేనైతే జడ వేసుకున్నాను అక్కడ. దీపం అయితే వెలిగించాను, దీపానికి కూడా పూజ చేస్తున్నాను. చూడండి ఆ పూలు అయితే పడిపోతూనే ఉన్నాయి. మరి అమ్మవారు నాకు ఇస్తున్నారా అర్థం కావడం లేదు, పడిపోతున్నాయి అర్థం కాలేదు. నా చేతి తెలిగి అయితే ఒక పువ్వు అయితే పడిపోయింది మధ్యలో ఉన్న అమ్మవారి ఇదైతే. చాలా అయితే ఒక్కోసారి అయితే భయం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ టెంపుల్ దగ్గర అయితే నాకు. అమ్మవారు వచ్చేస్తారేమో అనేసి. చూడండి అక్కడ గమనించారా ఎంత బాగా ఉందో అక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే మన పూజ అనేది ఎలా ఉందని మీరు కూడా లాస్ట్ వరకు చూసి చెప్పండి ఎలా ఉంది ఏమి అనేసి. మా పొలంలోనే ఉంది ఫ్రెండ్స్. మా పొలంకి మా ఇంటికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు ఫ్రెండ్స్, చాలా దగ్గర. ఊరికి కొంచెం దగ్గరలో ఉంది, ఒక 1/2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ అసలుకి. అయినా వాళ్ళకి ఎలా అనిపించింది ఏమో ఫ్రెండ్స్ అక్కడైతే. నేనైతే ప్రసాదం పెట్టాను, వాళ్ళకి ఎలా తెలిసే ఏమో అసలుకి. మా చేనులో ఉంది అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వచ్చారు, జేసీపీ తీసుకొని వచ్చేసినట్టున్నారు. అంతే మనకు అడుగులు పడింటాయి కదా, తెలుస్తుంది కదా, నైట్లో కదా, ఎవరికి అంత సౌండ్స్ కూడా వచ్చిండవు.
ఏ టైంలో చేశారో కానీ వాళ్ళు సౌండ్స్ కూడా వచ్చిన వన్ వీక్ తర్వాత చూసుకున్నారు మా వాళ్ళు కూడా. అప్పటికి వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడైతే తీసుకున్నారు. దొరికిందా లేదా అన్న విషయం అయితే మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. కానీ మా నమ్మకం ఏమి, పూర్వకాలం గుడి కదా, ఖచ్చితంగా ఉండి ఉంటుంది, వాళ్ళకి దొరికి ఉంటుంది అని అర్థమైపోయింది ఫ్రెండ్స్. మా విలేజ్ వాళ్ళే చేశారని కూడా తెలిసింది. వాళ్ళని అడిగాము, లేదు మాకు దొరకలేదు అన్నారు. వాళ్ళ మీద ఇంకా ఎలాంటి పోలీసులకు చెప్పాము, జస్ట్ ఇంకా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా దొరకలేదని రుజువు చేసుకున్నారంట, దొరకలేదంట ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను అక్కడైతే గమనించారో చూడండి, కొబ్బరికాయ కొడుతున్నాను చూడండి. ఇది వచ్చేసి మా పొలంలో ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత ఫ్రెండ్స్. అమ్మవారు అయితే చాలా మంచివారు ఫ్రెండ్స్, అసలు చాలా విశిష్టత ఉంది. గుండాలమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన వచ్చేసి భైరవుడు చూడండి. అక్కడ కొబ్బరికాయ అయితే నా సైడ్కి ఎక్కువ వచ్చేసింది, మనకి అక్కడ తక్కువ వచ్చింది. అలా రావాలి అంట పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అది జరిగింది ఫ్రెండ్స్. మా అత్త వాళ్ళైతే అతని మీద అయితే ఎలాంటి కేసు అట్లేం జస్ట్ చెప్పలేదు, జస్ట్ పోలీసులకి అయితే ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నారు, వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళు అతనికి అడిగారు. అతను దొరకలేదు అని క్లారిటీగా చెప్పేశారు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు అంతే ఫ్రెండ్స్. అయితే చూడండి, అక్కడ పూజ అయితే చేసేసి కంప్లీట్ అయిపోయింది. నేనైతే అమ్మవారిని మొక్కున్నాను, బాగుండాలి అందరం బాగుండాలి అనేసి. పూజ అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉంది ఏమి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే చూడండి, గమనించారా, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మేము పూజని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్, సింపుల్గా పూజ చేసేసాం కదా అనేసి. చూడండి, ఎంతైనా మనమందుకు సొంతంగా పూజ చేస్తే అది హ్యాపీనెస్సే వేరు కదా ఫ్రెండ్స్. అసలుకి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చూపించాను కదా ఫ్రెండ్స్ సంపంగి పూలు, ఆ పూలే ఫ్రెండ్స్ అక్కడ చూపెడుతున్నాయి చూడండి. అవైతే దేవునికి సమర్పించడానికి పీక్కున్నాను ఫ్రెండ్స్. దేవునికి అయితే సమర్పించేస్తాను నేను. చూసారా, గమనించారా, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక పువ్వు పెట్ట, ఇక్కడ ఒక పువ్వు, భైరవునికి ఒక పువ్వు పెట్టాను, గుండాలమ్మకి ఒక పువ్వు పెట్టాను, భైరవన్ స్వామికి అయితే ఒక పువ్వు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, గమనించారా. ఇది ఫ్రెండ్స్ మా పొలంలో ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత. నిజంగానే మా పొలంలో ఉంది చూడండి, చుట్టూ మా పొలము చూడండి. గమనించారా వీడియోలో, చుట్టూ పొలం మాదే ఫ్రెండ్స్, మామిడి చెట్లలో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.